మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు పిల్లరా, యేసయ్య పాదాల దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ పాదముల కింద సమస్తమును ఆయన నీ పాదముల కింద పెడతాడు. యేసయ్య పాదాల దగ్గర నువ్వు కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువులను నీ పాదముల క్రింద ఆ దేవుడు ఉంచుతాడు. ఈరోజు ఆయన పాదాల దగ్గర అంత అద్భుతమైనటువంటి విజయము, ఆశీర్వాదము, విడుదల ఉందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు యేసయ్య పాదాల దగ్గర గడిపి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ జీవితంలో చూడగలిగారు. ఒక భక్తుడు ఆయన తన గుండె స్థానం తప్పింది, అంతగా యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసినాడు ఆ భక్తుడు. ఆ భక్తుడి పేరు జాన్ హైడ్. అతను అమెరికా దేశంలో 1965 సంవత్సరంలో ఆయన అమెరికా దేశంలో జన్మించాడు. ఆయన దేవుని చేత పట్టబడి ఒక దైవజనుడు తన వాక్యం ద్వారా ఆయన ప్రకటిస్తున్నప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు నేను వెళ్ళాలి అని ఆత్మల పట్ల భారము కలిగి ఆయన 1892 సంవత్సరాన పంజాబ్ రాష్ట్రానికి, మన ఇండియాలో పంజాబ్ రాష్ట్రానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. ఆ మిషనరీగా వెళ్ళి అతను దేవుని పని చేస్తూ ఉన్నాడు. అతనికి వినికిడి లోపం వల్ల భాష నేర్చుకోవటం చాలా కష్టంగా అయిపోయింది. అయితే యేసయ్య పాదాల దగ్గర మోకరించి తన జీవితాన్ని ప్రార్థన వైపు మళ్లించుకున్నాడు. ఎంతగా ప్రార్థించాడంటే, ప్రభా నాకు ఆత్మలు నిమ్ము, లేకపోతే నేను చచ్చిపోతానేమో అని కన్నీరు కార్చి ఆత్మల పట్ల భారముతో ఎంతో కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేసేవాడు. గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. అలా పంజాబ్ రాష్ట్రంలో ఒక గొప్ప మిషనరీని తీసుకొచ్చి ఆయన 1904 సంవత్సరంలో ఆయన సియోల్ కోట అని పంజాబ్ ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక మేలుకొలుపుకి పంజాబ్ రాష్ట్రంలో ఒక ఉద్యమానికి ఆయన నాంది పలికాడు. అయితే ఆయన అంతగా ప్రార్థిస్తున్నప్పుడు అనారోగ్యం చాలా బలహీనమైపోయాడు. అప్పుడు డాక్టర్లు చూసి వైద్యుడు చెప్పాడు, కలకత్తాలో నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే నీ గుండె ఎడమ పక్కన ఉన్న గుండె కుడి పక్కకి స్థానం తప్పిపోయింది. ఇంకా నువ్వు ఎక్కువగా ఏడిస్తే నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ చెప్పాడు. అయినా నేను చనిపోయినా పర్లేదని ఆయన ఆత్మల కొరకు ఆక్రందన చేసి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. పిల్లరా, డాక్టర్ చెప్తున్నారు, ఈ గుండె స్థానం తప్పటం అంటే ఒక భయంకరమైన ఒత్తిడికి లోనయ్యి ఆ ఒత్తిడి వల్ల ప్రార్థించి ఆ ఒత్తిడికి లోనైన వారి జీవితంలో ఎప్పుడో ఆ గుండె ఆ విధంగా జరుగుతుంది. అలాంటిది అంత గుండె ఒత్తిడికి లోనైపోయి ఆ విధంగా ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేశాడు. ఆ పంజాబ్ రాష్ట్రంలో ఒక అద్భుతం ఉద్యోగంగా ఆయన తీసుకుని వచ్చాడు. అలాగనే ఆయన 1911 సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధిలోకి చేరాడు. పిల్లరా, ఆయన కన్నీటి బొట్లు, ఆయన ప్రార్థన జీవితం ఆ పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజున ఎంతోమంది క్రైస్తవులుగా లేపాడు. తెలుసా, ఆ పంజాబ్ నుండి సాధు సుందర్ సింగ్ గారిని దేవుడు ఒక సేవకుడిగా తీసుకొచ్చాడు. ఎంతోమందిని ప్రభు రక్షించాడు. ఆ పంజాబ్ నుండి ఇదిగో భక్త్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చి ఆయన కూడా ఇలాగని కన్నీరు ఖర్చు మోకాల మీద ప్రార్థన చేసి 10,000 సంఘాలు నిర్మించి ఎన్నో లక్షల మంది ఆత్మలను ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసయ్య పాదాల దగ్గర
నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, ఆయన పాదాల దగ్గర నువ్వు చేరితే నీ ఆత్మలను దేవుడు అప్పగిస్తాడు. నీ ప్రతి సమస్య నీ పాదాల దగ్గర తీసుకుని వస్తాడు. ఈ రోజున ఆ యేసయ్య పాదాల దగ్గర అంత అద్భుతమైనటువంటి విజయాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలం. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మరియా, మార్తా ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఆ మరియా ఎప్పుడు చూసినా యేసయ్య పాదాల దగ్గరే ఉండేది. ఒకరోజు యేసయ్య బేతనియ గ్రామానికి యేసయ్య వెళ్ళాడు. అప్పుడు మార్తా, మరియా యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు యేసయ్య దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు లూకా సువార్త 10:39 మనం చూసినట్లయితే, ఆ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని శ్రద్ధతో దేవుడి వాక్యాన్ని వింటుంది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీవు యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని శ్రద్ధగా దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు వింటున్నావా? యేసయ్య పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా చదివే బిడ్డగా, ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధగా ఆలకించే బిడ్డగా నువ్వు ఉంటే నీ పట్ల కూడా అంతే శ్రద్ధ దేవుడు కనపరుస్తాడు. రెండవదిగా మార్తా 11 యోహాను సువార్త 11:32 చూసినట్లయితే, తన సహోదరుడైన లాజరు చనిపోతాడు, జబ్బు చేసి చనిపోతాడు. 4వ రోజున యేసు ప్రభువారు ఆ మరియ ఇంటికి వస్తాడు. అప్పుడు వెంటనే మరియ పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య పాదాల మీద పడిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ప్రభా, నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయాడు కాదయ్యా, నీవుంటే నా తమ్ముడు చనిపోయాడు, నా సహోదరుడు చనిపోయాడు కాదయ్యా, ఆయన మా పెద్ద దిక్కు, ఒక మగ దిక్కు ఆయనేనయ్యా అని యేసయ్య పాదాల మీద పడి కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంది. ఇది యోహాను సువార్త 11:32 మనం చూసినట్లయితే. ప్రియులరా, ఈ రోజున నీ ప్రతి సమస్యకి యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కార్చి అనుభవం నీకు ఉండాలి. మనుషుల దగ్గర కన్నీరు కారిస్తే నీకు ప్రయోజనం ఏమి ఉండదు. ఉట్టిగా కూర్చుని ఏడిస్తే నీకు దానివల్ల ఒరిగేది ఏమి ఉండదు. ప్రతి సమస్యకి, ప్రతి బంధకాలకి, ప్రతి ఆర్థిక పరిస్థితులకి, నీకు కలిగిన ఒత్తిడికి, ఒంటరితనానికి, నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఆ కష్టాన్ని యేసయ్య పాదాల దగ్గర నువ్వు ఆయన పాదాల మీద పడి కన్నీళ్ళతో ఏడిచి, ప్రభా నా స్థితి దయ్యా అని మరియలాగా, అయ్యా నా తమ్ముడు మాకు పెద్ద దిక్కు, ఈరోజు మాకు పెద్ద దిక్కు అయ్యా, ఈరోజు మీ ఒంటరి మాకెవరు లేరయ్యా అని ఏడ్చినట్లుగా నీ సమస్య కొరకు, నీ ప్రతి విధమైన పరిస్థితి కొరకు నువ్వు ప్రార్థన కలిగినట్లయితే దేవుడు నీ కన్నిటిని ఆయన ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఈరోజు నీ వేదనను దేవుడు ఆనందంగా మారుస్తాడు, రెట్టింపు ఘనతగా మారుస్తాడు. నీ కన్నీటిని యేసయ్య తన పాదాల బుడ్డులో దాచి ఉంచాడు. ఏం జరిగిందో తెలుసా? అప్పుడు యేసు ప్రభువారు, మీ తమ్ముడు ఎక్కడ పెట్టారమ్మా, మీ సహోదరుడు ఎక్కడ పెట్టారు? సమాధిలో ఉంచారు. ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యేసయ్య ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీసేయమని చెప్పినప్పుడు సమాధిలో లాజరుని పిలిచి, లాజరు బయటికి రమ్మన్నాడు. వెంటనే లాజరు సజీవుడిగా, జీవం పోసుకున్నవాడిగా, 4 రోజుల క్రితం చనిపోయిన లాజర్ని సజీవుడిగా దేవుడు లేపి ఆయన బయటికి తీసుకొచ్చి కన్నీరు కార్చిన మరియకి, మార్తకి తన సహోదరుడు లాజర్ని సజీవుడిగా అప్పగించాడు. దేవుని స్తోత్రం కలిగిన నీ కన్నీటి ప్రార్థన చెప్పండి. ఆ కన్నీటి ప్రార్థన, ఆ కన్నీరు పాతాళంలో బంధించిపోయిన ఆత్మను, అనగా చనిపోయిన లాజర్ని ఆ కన్నీరు మరణం నుండి జీవములోకి నడిపించి. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీటి ప్రార్థన అసాధ్యమైన కార్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు. ఆ కన్నీళ్ళు మరణాన్ని జీవంగా మార్చింది. ఈరోజు నువ్వు కూడా ఆ జీవాధిపతి యేసు దగ్గర నువ్వు ప్రార్థించి, యేసయ్య ఇదిగో ఆ లాజర్ని తీసుకొచ్చి అప్పగించాడు. ప్రతి సమస్యకి ప్రతి జవాబుని నీ పాదాల దగ్గర పెడతాడు. నువ్వు కన్నీరు కచ్చి ప్రార్థన చేయాలి. మూడవదిగా మరియ ఆమె సంతోషంతో తన సహోదరుని దేవుడు లేపినందుకు కృతజ్ఞతగా
యేసయ్యకి ఆతిథ్యం ఇచ్చి శిష్యులందరూ పిలిచి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని తన తల వెంట్రుకలతో యేసయ్యతో కన్నీళ్లతో తన పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో తన యొక్క యేసయ్య పాదాలు తుడుస్తూ అత్తరి ఆయన పాదాలకు పూసి యేసయ్యని ఆరాధిస్తాం. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 12:3 యేసయ్య పాదాలకి తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ అత్తరిని యేసయ్య పాదాలకు రాస్తూ యేసయ్య నామాన్ని ఘనపరిచి దేవుని స్తోత్రం కలుగునగా. కన్నీటితో నా కుటుంబంలో ఎంత అద్భుతం చేసావయ్యా, కూలిపోయిన నా సహోదరుని నాకు అప్పగించావు. ఈరోజున నా దుఃఖముతో నిండిపోయిన నా ఇంటిని ఈరోజున ఆనందంగా మార్చాం. వేదనతో నిండిపోయిన నా జీవితాన్ని ఈరోజున సంతోషం మార్చాం. జీవితకాలం మేము బాధపడుతున్న ఆ జీవితకాలం సంతోషంగా వచ్చామని కృతజ్ఞతతో యేసయ్య పాదాల దగ్గర కన్నీటితో ఆయన పాదాలకు అత్తర పూస్తామని ఈ రోజున యేసయ్యకి కన్నీటితో కృతజ్ఞతలు చెల్లించాలి. కన్నీటితో ఆయనకి నువ్వు స్తుతులు చెల్లించి ఏమిచ్చినా కన్నీటితో ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు యేసయ్య అప్పుడు అనేక మంది చుట్టుపక్కల వీధులలో యూదులు అనేక మంది లాజరును చూడటానికి, లాజరును లేపిన యేసయ్యను చూడటానికి అనేక మంది వీధులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. లోకాసు వార్త 12 మనం 9 మనం చూసినట్లయితే లేచిన లాజర్ని లేపిన యేసయ్యని చూడటానికి అనేక మంది యూదులు వచ్చి యేసు ప్రభుని చూడటానికి వచ్చి వాళ్ళందరూ యేసయ్యని నమ్ముకున్నారు. తెలుస్తుంది. ఈరోజు నువ్వు కన్నీటి ప్రార్థన ద్వారా ఒక దైవజనుడిగా అనేక మంది వేల మంది ఆత్మలను దేవుడి సంఘానికి అప్పగించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నీ ద్వారా అనేక మంది ప్రజలను ప్రభుత్వం తిప్పబోతున్నాడు. నీ సాక్ష్యం ద్వారా, నీ కన్నీటి ప్రార్థన ద్వారా, నీ ఇంటి ద్వారా, నీ ఇంట్లో చేసిన అద్భుతం ద్వారా యేసయ్య మహిమ పొందబోతున్నాడు. నిన్ను బట్టి యేసయ్యని అనేక మంది మహింపరచబోతున్నారు. అనేకుడు ప్రభుత్వం తిరగబోతున్నది నీ ద్వారా. కాబట్టి ఈ రోజున అలాంటి అద్భుతం నీ జీవితంలో, అలాంటి ఆశ్చర్యకార్యం నీ ఇంటిలో, అలాంటి మహా అద్భుతం ఈరోజు నీ బిడ్డల జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని దావీదు ఇప్పుడు కన్నీళ్ళతో ప్రార్థించేవాడు. దావీదు కన్నీళ్ళని దేవుడు బుడ్డిలో దాశాడు. అందుకని యేసయ్య అంటాడు, అపొస్తలుల కార్యముల గ్రంథం 2:34 మనం చూసినట్లయితే దావీదు అంటాడు, నీ శత్రువులను నీ పాదముల కింద పీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చో అంటాడు. దావీదుకి ఈ వాగ్దాన్ని నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. దావీదు తన శత్రువులందరినీ దావీదు పాదముల కింద కూర్చోబెట్టేంత వరకు యేసయ్య కుడి పార్శ్వమున దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. నువ్వు దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తే, దేవుని పాదాల దగ్గర కన్నీరు కారిస్తే నీ పాదాల దగ్గర సమస్తం తీసుకొచ్చి ఆ యేసయ్య పెడతాడు. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని శ్రద్ధగా దేవుడి వాక్యం ఉంది. ప్రతిరోజు దేవుడి వాక్యం చదువు, విను. యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసింది. యేసయ్య మార్తింట్లో అద్భుతం చేశాడు. చనిపోయిన తన సహోదరుని దేవుడు తిరిగి లేపాడు, జీవంతో లేపాడు. యేసయ్య పాదాలకి కృతజ్ఞతతో అత్తరపోసింది. యేసయ్య పాదాలకు కృతజ్ఞత కలిగింటే నీ ఇంటి ద్వారా వేలాది మంది ప్రజలు యేసయ్యని నమ్ముకుంటారు. ఇలాంటి గొప్ప కార్యం, ఇలాంటి ఆశ్చర్యకార్యం ప్రతిదీ కూడా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టాలంటే యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకో. యేసయ్య పాదాలు పట్టుకో. రాత్రంతా యాకోబు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కలిసి ప్రార్థన చేస్తే ఒక దేశముగా యాకోబుని మార్చాడు. దేవుని స్తోత్రం. నీ స్థితికి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీ స్థితిగతులన్నింటినీ కూడా ప్రభు ఆ విధంగా మార్చి ప్రతిదీ కూడా నీ పాదముల కింద యేసయ్య ప్రతి సమస్యని, ఆయన ప్రతి విజయాన్ని నీ దేవుడి నీ పాదముల కింద ఆ దేవుడు నీ పాదముల దగ్గర ఉంచునగాక. ఆమేన్. పరిశుద్ధుడమైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నీ పాదాల దగ్గర ప్రార్థించేవారుగా, కన్నీరు కాచేవారుగా ఉండి వారి ప్రతి సమస్యని పాదాల దగ్గర విడుదల పొంది గొప్ప అద్భుతం, ఆశ్చర్యం వారి జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్.